Listening skills. We are already available. Yes, thank you. Yes, my friend already discussed about some points. Sit down. Sorry. Shivakrishna. About some Shivakrishna. training methods. I am also continuing remaining training methods. Yes, first discuss demonstration. What is meant by demonstration? We are already took lot of demonstration about health appliances. Yes, home appliances. So, yes, learning by doing. Yes, we are already తెలుగు చెప్తాను. మనం అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ఐప్యాడ్ పట్టుకొని టచ్ చేసి దాని గురించి నేర్చుకోవడం. లెర్నింగ్ బై డూయింగ్. ఎస్, దీనివల్ల బెనిఫిట్స్ అంటే మన స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. దాన్ని టచ్ చేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు కూడా గుర్తుంటుంది. అవునా? రైట్. మనకి చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవారు. ఇగ్లూ అంటార్కిటికా ఇలా ఉంటుంది అని చెప్తుంటే ఊహించుకుంటాం. అదే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడితే మర్చిపోతామా? ఆ జాలి, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీచర్స్ కదా. సో బాగా గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ అబ్జర్వేషన్ స్కిల్స్, మన కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, బూస్ట్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీస్. మనం ఆల్రెడీ చాలా చేస్తున్నాం. ఆఫ్టర్ ద క్లాస్ వీఆర్ డూయింగ్ సో మెనీ గ్రూప్ యాక్టివిటీస్. ఎస్, ప్రాక్టీస్. నిన్ననే చేశాం. కేస్ స్టడీ. కేస్ స్టడీ ఏం చేస్తుంది? ఒక పర్టికులర్ టాస్క్ ఇచ్చి దాని నుంచి మనం స్టడీ చేసి తీసుకొని రావాలి. అవునా? మనకు చాలా కేస్ స్టడీలు వచ్చాయి ఈ స్టడీ సెషన్లో. థ్యాంక్ యూ ఫర్ సార్. మీరు ఈరోజు చాలా కేస్ స్టడీలు చేశాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ రిపోర్ట్. సరిగ్గా సాధించడంలో ఒక ప్రాసెస్ నాకు అర్థమైంది నేను స్టడీ చేసిన తర్వాత. నెక్స్ట్ రోల్ ప్లే. సార్ మన చేసే చాలా రోల్ ప్లేస్ చేయించాడు. దానివల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న కొన్ని ఇంటర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ మనం వ్యక్తపరచడం వల్ల మన ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేసుకోవచ్చు. మనలో ఎమోషన్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. అవునా? కూర్చొని భయపడుతూ ఉన్నాం. రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చేసి చూస్తే భయపడకుండా ఫియర్ని కాస్త మనం బ్రేక్ చేయొచ్చు. నెక్స్ట్ అవేర్నెస్ ఆఫ్ సోషల్ అండ్ సైకలాజికల్ ఇష్యూస్. డిఫరెంట్ పర్సన్స్ మనం ఇంటరాక్ట్ అవుతాం. మాట్లాడుతూ వాళ్ళ ఒపీనియన్స్, ఐడియాస్ షేర్ చేస్తారు. కాబట్టి మనం ఆటోమేటిక్గా మన సైకలాజికల్ ఇష్యూస్ని మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీల్డ్ ట్రిప్స్. ఇది మా స్కూల్లో మేము చేసిన ఫీల్డ్ ట్రిప్. రీసెంట్గా పిల్లలు ఎలా ఉన్నారంటే ఫీల్డ్ ట్రిప్ అంటే ఎగిరి గంతేస్తారు. అసలు డైలీ స్కూల్కి రాని వాళ్ళు కూడా ఆ రోజు ఫీల్డ్ ట్రిప్ అనగానే అందరూ ఫుల్ అసలు ఏంటి అంటే క్యూరియాసిటీ. ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం, వెళ్తే ఏమవుతుంది? ఎస్, అక్కడ చూడొచ్చు. ఒక కాలేజ్ తీసుకెళ్ళాలి, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్కి, ఎక్విప్మెంట్, ఆ ఫీల్, ఆ ఎంజాయ్, వాళ్ళ కొత్తది అసలు అబ్జర్వేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అక్కడ. అవునా? రైట్. నెక్స్ట్ సెమినార్. ఈ సెమినార్ అనేది ఇదిగో రెండు టైప్ ఆఫ్ ట్రైనింగ్ మెథడ్. ఇక్కడ ఏమంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ ఏమంటే తెలియని వాళ్ళకి కాదు, ఒక పర్టికులర్ టాపిక్ మీద తెలిసిన వాళ్ళకి, నేర్చుకుంటున్న వాళ్ళకి వాళ్ళందరికీ ఒక చోట ఉండి తీసుకునేదన్నమాట. ఓకే, సెమినార్. నెక్స్ట్ సిమ్యులేషన్ ట్రైనింగ్. ఇది మనము ఆల్రెడీ డిస్కస్ చేసాము. సిమ్యులేషన్ అంటే ఏం లేదు, నియర్ టు రియల్. మీన్స్ నియర్ టు రియల్. మనకు అది ఒరిజినల్ కాదు కానీ వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరందరూ బైక్, కార్ ట్రైనింగ్ నేర్చుకుంటారు. అవునా? నేర్చుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారంటే విత్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్లో మనకు ట్రైనింగ్ ఇస్తారు. బయటికి వెళ్ళి అదే బైక్ తీసుకుని రోడ్ మీదకి వెళ్తే మనం పడతాం, యాక్సిడెంట్ అవుతుంది. బట్ వాళ్ళ దగ్గర ఉంటే పడకుండా జాగ్రత్తగా మనం నేర్పిస్తారు. అవునా? రైట్. నెక్స్ట్ కోచింగ్ అండ్ మెంటారింగ్. కోచింగ్ అనేది మనకు పర్సనల్గా మన పర్సనల్ ఇంట్రెస్ట్తో ఒక పర్సన్ దగ్గర తీసుకుంటాము. రైట్. మెంటార్ మనకంటే ఒక మార్గదర్శి లాగా. మీరు చాలా మంది మెంటార్స్ ఉంటారు, ఉన్నారా? మెంటార్స్ లేదా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు మీ లైఫ్లో ఒక మెంటార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పెట్టుకోండి. వాళ్ళ సజెషన్ తీసుకోండి పర్సనల్. వాళ్ళు ఎందుకంటే మన లోటుపాట్లు ఎత్తి చూపుతారు. మీన్స్ ఫీడ్బ్యాక్ మనం చేస్తూ ఉంటే మనం చేసే వాటిని కరెక్ట్ చేస్తూ మనల్ని సజెస్ట్ చేసి ముందుకు నడుపుతారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ గేమ్స్. ఈ మధ్య సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్కువైపోయింది. మనకు నేర్పించాలంటే డైరెక్ట్గా ఇది నేర్చుకొని క్లాసులు పెడితే నేర్చుకోవట్లేదు. మరి ఏం చేస్తున్నారు? యాక్టివిటీస్ త్రూ గేమ్స్. నేను ఆల్రెడీ మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేశాను. చాలా స్కిల్ గేమ్స్ కండక్ట్ చేసి పిల్లలు ఈ గేమ్ ద్వారా మీరు ఏం నేర్చుకుంటే ఫోకస్ చేయాలి. గ్రూప్ యాక్టివిటీ అంటే పక్కన వాళ్ళతో కోఆర్డినేషన్ ఉండాలి. అవునా? అది ఎందుకంటే డైరెక్ట్ క్లాస్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఆ గేమ్ ఆడితే వాడు ఎక్స్పీరియన్స్ అవుతారు. అవును కదా, వాళ్ళతో డిస్కస్ చేసింది బాగుండేది, కమ్యూనికేట్ అయితే నేను సక్సెస్ అయ్యేవాడిని, మా టీం విన్ అయ్యేది. రైట్. నెక్స్ట్
జాబ్ ట్రైనింగ్. ఇదేంటంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ చెప్పండి. అలా క్లాస్ జరిగింది. ఓటీజే స్టార్ట్ ఏం లేదు, ఈ ఓటీజే లేదా ఆల్రెడీ జాబ్ లో మనం ఉంటాం. అక్కడ మనకి ఏదైనా తెలియకపోతే ఏదైనా స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు, దానికంటే ఎక్కువ తెలిసిన చోటకి మనం తీసుకెళ్ళి లైవ్ లో ఉండి ఏం చేస్తారు, ఓటీజే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ తీసుకెళ్ళి చూపించి నేర్పిస్తారు మనం. రైట్. నెక్స్ట్ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్. ఇది చాలా వరకు మనం చేసే లెర్నింగ్ అన్నమాట. అవునా, మన ఇంట్రెస్ట్ తోటి మనం నేర్చుకుంటాం. సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్. ఓకే సార్, నైస్ సార్. బట్ సార్ ఒక 2 minutes అయిపోయింది, కంక్లూడ్ చేసేస్తాం. కన్క్లూడ్ చేసి నెక్స్ట్ కంక్లూజన్ ఏంటి? ఇంతవరకు మనం ఏం చేసాం? yes different types of వాటిని నేర్చుకున్నాం, ట్రైనింగ్ మెథడ్స్. అవన్నీ కూడా దేనికంటే ఒకటే మనం ఫాలో అవ్వద్దు. మనం చేసే ట్రైనింగ్ లో పిల్లలకి మీరు ఏం చేస్తారు, మల్టిపుల్ ట్రైనింగ్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయండి. మనం ఏంటంటే ఓవరాల్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా పిల్లలకి స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయాలి. థియరిటికల్ గా కావచ్చు, ప్రాక్టికల్ గా కావచ్చు, ఏ విధంగా పిల్లలకి నాలెడ్జ్ ని ఏ విధంగా అయితే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ గా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తారో అన్ని మెథడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఏదైనా వాళ్ళ మీద అప్లై చేయండి బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ నీడ్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక మంచి కోట్ ఉందన్నమాట. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని ఆయన ఒక కోట్ చెప్పాడు. టెల్ మీ ఐ ఫర్గెట్. నాకు చెప్తే నేను మర్చిపోతాను. టీచ్ మీ ఐ రిమెంబర్. నాకు నేర్పిస్తే అంటే నాకు ముందు టీచ్ చేస్తే ఇది రావుంటుందని నేను గుర్తుపెట్టుకుంటాను. బట్ ఇన్వాల్వ్ మీ అంటే అది చేసే పనిలో నన్ను ఇన్వాల్వ్ చేసి నాతో చేయించు. ఐ లెర్న్. దాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటాను. నెక్స్ట్ ఇది ఒక మైండ్ మ్యాప్. చెప్పిన సెషన్ అంతా మీకు ఈజీగా గుర్తున్నాను, ఒక పేజ్ లో పెట్టాము. నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ సెషన్ మేడం? ఫస్ట్ గోల్ సింపుల్. గుడ్, సూపర్. నెక్స్ట్ మేడం రిసోర్సెస్. ఎలాంటి రిసోర్సెస్ వాడాము మనం ఈ క్లాస్లో? సూపర్ సూపర్. నెక్స్ట్ హౌ డస్ అడల్ట్ లెర్నింగ్ డిఫర్ ఫ్రమ్ ట్రెడిషనల్ లెర్నింగ్? నేను చెప్పలేదు సార్, మిస్ చేశాడు. ట్రెడిషనల్ లెర్నింగ్ కి అడల్ట్ లెర్నింగ్ కి తేడా ఏంటి? ట్రెడిషనల్ లెర్నింగ్ అంటే జస్ట్ అవతల వాళ్ళకి ఏం కావాలో తెలియకుండా ఒక మ్యాటర్ని మనం వాళ్ళ మీద ఫోర్స్ చేయడం. బట్ అడల్ట్ లెర్నింగ్ అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి వాళ్ళు అడిగితే దాన్ని బట్టి మనం వాళ్ళకి నేర్పించాలి. వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ అడల్ట్ లెర్నింగ్? వాళ్ళ నీడ్స్ మేడం ఫస్ట్ ఏదో ఓపెన్ ఫీల్ ఫ్రీ మేడం. yes adults వాళ్ళకి ఏం కావాలి? గోల్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ ఎనీ 3 టైప్స్ ఆఫ్ Stop. Okay, sir. Nice, sir. Everything is okay, but I noticed 3 mistakes from you. Using of your chalkboard is not good. yes Please don't reckless on board because we are all 10th class and intermediate students. We should know what you are telling is that's already mentioned. నువ్వు చెప్పేదానికన్నా అక్కడ చూపిస్తే మాకు ఇంకా అర్థం అవుతుందని చెప్తున్నప్పుడు యూ షుడ్ ఫాలో వన్ థింగ్. There is a difference between OTJ and OJT. You already mentioned OJT. See what that on job training. You confused. OTJ is different than OJT. That's why you lost some marks. Yes, sir? Yes. Go ahead.